హలో లిజనర్స్, వెల్కమ్ టు విష్కెప్ తెలుగు పాడ్కాస్ట్ ర్యాండమ్ ఎపిసోడ్. నా పేరు విజయాపల్ల. ఈ ర్యాండమ్ ఎపిసోడ్లో నేను 26 నవంబర్ 2008 ముంబై అటాక్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. నేను చెన్నైలో 2008 నవంబర్ 10న ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన థర్డ్ డేనే ఏదో ఆన్సైట్ ఆపర్చునిటీ ఉంది, అర్జెంటుగా ట్రావెల్ చేసే వాళ్ళు కావాలి, అలానే ఒక పర్టికులర్ టూల్ వచ్చి ఉండాలని చెప్పారు. నేను రిక్రూట్ అయ్యింది ఆ టూల్ మీద ఎక్స్పీరియన్స్ ఉందని. పాస్పోర్ట్ రెడీగా ఉంది, వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలని అన్నారు. ఏ కంట్రీని అడిగితే నెదర్లాండ్స్ వెళ్ళాలి, ఆమ్స్టర్డామ్లో ప్రాజెక్ట్ అని చెప్పారు. నెదర్లాండ్స్ వీసా ఆఫీస్ అప్పట్లో సౌత్లో ఎక్కడా లేదు, అందరూ ముంబై వెళ్ళాల్సిందే. సో పేపర్ వర్క్ అంతా అయ్యి వీసా అపాయింట్మెంట్ నాకు 26 నవంబర్కి దొరికింది. హెచ్ఆర్ వాళ్ళు 25th లేట్ నైట్ ఫ్లైట్ బుక్ చేశారు. నేను ఇంతకుముందు 2002లో ముంబై వెళ్ళాను, అంటే 6 years బ్యాక్. అది కూడా డాడీ అండ్ అన్నయ్యతో వెళ్ళాను. ప్రతి కంట్రీలో ఒక సిటీని ఏ సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని అంటూ ఉంటారు. అంటే ఇండియాకి ముంబై, అలానే యూకేకి లండన్, కెనడాకి టొరంటో, యూఎస్ఏకి న్యూయార్క్. సో నేను అలా ముంబైలో ల్యాండ్ అయ్యేసరికి అరౌండ్ మిడ్ నైట్ అయింది, 12:30 అయింది. నా హోటల్ ఎయిర్పోర్ట్ నుండి 45 minutes. లోకల్ ట్రైన్ తీసుకుని ఛత్రపతి శివాజీ టెర్మినస్కి చేరుకునేసరికి అరౌండ్ 2 AM అయింది. ఆ టైంలో నేను ఎప్పుడు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఎక్కడ అసలు అమ్మాయిలు ట్రావెల్ చేయడం చూడలేదు. కానీ ఆ రాత్రి అరౌండ్ 2:30 అయ్యేసరికి నేను చాలామంది అమ్మాయిలని ఆ ట్రైన్లో తిరగడం చూసి కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఛత్రపతి టెర్మినస్ నుండి నా హోటల్ జస్ట్ 2 minutes అండ్ 26 నవంబర్ నాడు చెక్ ఇన్ అయ్యాను. ఒక్కడనే ఒక బ్యాక్ ప్యాక్తో వెళ్ళి అక్కడే ఉన్నాను. మార్నింగ్ లేవగానే వీసా ఇంటర్వ్యూ చేసుకున్నాను. 2-3 daysలో పాస్పోర్ట్ ఇస్తామన్నారు. హెచ్ఆర్ వాళ్ళు కక్కుర్తికి అటు ఇటు ట్రావెల్ చేస్తే ఫ్లైట్కి ఎక్కువ అవుతుందని, హోటల్లో ఉంటేనే ఇంకా చీప్ అవుతుందని అక్కడే ఉండిపో అని చెప్పారు. ఇంకా అపాయింట్మెంట్ అయ్యాక నేను అక్కడ ఉన్న తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నాను. అంటే అప్పుడు సెల్ ఫోన్స్ అవి సూపర్ క్యామ్ కాదు, కానీ నేను సెల్ ఫోన్స్ నుంచి ఎక్కువ ఫొటోస్ తీసుకుంటున్నాను. నరిమన్ పాయింట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, అలా అన్ని ఫేమస్ ప్లేసెస్ దగ్గర పిక్స్ తీసుకున్నాను. అలా హోటల్కి చేసరికి అరౌండ్ ఈవినింగ్ 6:30 అలా అయింది. నా హోటల్ కరెక్ట్గా స్ట్రీట్ బిగినింగ్లోనే ఉంటుంది అండ్ నా రూమ్ కూడా రోడ్ ఫేసింగ్ రూమ్. నా రూమ్ విండో అప్పుడు చెక్ చేసుకుంటే లాక్ అవ్వడం లేదు. నైట్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది, సో ఫిక్స్ చేయమని చెప్పాను. నైట్ అరౌండ్ 9-9:30కి నేను డిన్నర్ చేద్దామని బయటకు వెళ్ళాను. హోటల్కి దగ్గరలోనే ఒక వడాపావ్ స్టోర్ ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తింటున్నాను. ఇందులో కొంతమంది అక్కడ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే లియోపోల్డ్ కెఫేలో గ్యాంగ్ వార్ అవుతుంది, షూటింగ్స్ అవుతున్నాయి అంటారు. అరే ముంబై అంటే ఇదంతా కామనే కదా అని అనుకున్నాను. అది అయ్యాక నా హోటల్ వైపు నడుస్తున్నాను. ఇంతలో పోలీస్ కార్సు సైరన్స్తో సప్సప్మని ఒక 3-4 వెళ్ళాయి. రెగ్యులర్గా జరిగే గ్యాంగ్ వార్స్కి ఇంత హంగామా చేస్తున్నారేంటని హోటల్కి వెళ్ళాను. అక్కడ రిసెప్షన్ దగ్గర చాలామంది జనం ఉన్నారు. ఏంటవుతుంది ఇంతమంది ఉన్నారని అడిగాను. ఆ హోటల్ స్టాఫ్లో ఒక అతను, మీకోసం చూస్తున్నాము, బయటికి ఇంక వెళ్ళొద్దు అని చెప్పి డోర్స్ లాక్ చేస్తున్నాడు. మళ్ళీ అడిగాను, అసలు ఏంటి హంగామా, గ్యాంగ్ వార్ నార్మల్లే కదా మీకు ఇక్కడ అంతా అని అడిగాను. అంటే గ్యాంగ్ వార్లా లేదు, హోటల్ గ్లాస్ డోర్స్ బయట ఐరన్ గ్రిల్స్ కూడా వేస్తాడు. ఆ తర్వాత రిసెప్షన్ టీవీలో చూస్తున్నాం న్యూస్, ఈలోగా రోడ్డు మీద వాళ్ళు కూడా వాళ్ళ స్టోర్స్ అన్ని మూసేసుకుంటున్నారు, హోటల్ వాళ్ళు కూడా గేట్స్ అన్ని మూసుకుంటున్నారు. ఆ తర్వాత ఇది గ్యాంగ్ వార్ కాదు, మేబీ టెర్రరిస్ట్ అటాక్ ఏమో అని చెప్పి న్యూస్లో వాళ్ళు చెప్తున్నారు. అందరినీ రూమ్లో నుండి బయటికి రావద్దని చెప్పి హోటల్ వాడు వెళ్ళిపోమని చెప్పాడు అందరికీ. నేను రూమ్లోకి వచ్చి లాక్ వేసుకున్నాను. అప్పుడు చెక్ చేసుకుంటే ఇంకా హోటల్ వాడు విండో లాక్ ఫిక్స్ చేయలేదు. టీవీ ఆన్ చేస్తే ఎవ్రీ మినిట్కి న్యూస్ చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ గ్యాంగ్ వార్ అన్నారు, నెక్స్ట్ 1-2 టెర్రరిస్ట్ అన్నారు, నెక్స్ట్ 5-6 అన్నారు, తర్వాత 10-12 డిఫరెంట్ టెర్రరిస్టులు వచ్చి డిఫరెంట్ లొకేషన్స్లో అటాకులు చేస్తున్నారన్నారు. కాసేపటికే ఇంకా ఛత్రపతి శివాజీ టెర్మినస్లో 2-3 దూరారని చెప్పారు. ఆ స్టేషన్ చేసిన హోటల్కి 2 minutes వాక్. అప్పుడు మా హెచ్ఆర్ ఫోన్ చేశాడు. సో న్యూస్ చూశాను, డోంట్ వరీ, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి చెన్నై వచ్చేసి టికెట్ ఈమెయిల్ చేస్తామని అన్నాడు. అప్పట్లో ఇంటర్నెట్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది కాదు. ఫోన్స్ కన్నా మనుషులు కొంచెం స్మార్ట్గా ఉన్న డేస్ అవి. అప్పుడు హోటల్లో వాడి దగ్గర ప్రింట్ తీసుకున్నాను. ఇంట్లో ఛత్రపతి టెర్మినస్లోకి టెర్రరిస్టులు వచ్చారని న్యూస్లో కన్ఫర్మ్ చేశాడు. నా విండోస్ లాక్ అవ్వడం లేదు. బయట చూస్తే జనాలు, పోలీసులు పెద్ద హడావిడి. వాళ్ళు కార్లో వెళ్తూ షూట్ చేసినవన్నీ కూడా నాకు లైవ్లో వినిపిస్తున్నాయి అండ్ పక్కన టీవీలో లైవ్ చూపిస్తున్నాడు. నెక్స్ట్ న్యూస్లో వాళ్ళు అక్కడ నుండి లోకల్ హోటల్స్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. నేను రిసెప్షన్కి మళ్ళీ కాల్ చేసి, అరే బాబు విండో పడడం లేదు, ఏం చేయమంటావు అంటే, వాడు లైట్స్ ఆఫ్ చేసి పడుకోండి, ఎవరు లేరనుకుంటారు, ఏం ప్రాబ్లం ఉండదని చెప్పాడు. అసలు ఏంట్రై దరిద్రం అనుకుని అలానే లైట్స్ ఆఫ్ చేసి ఫోన్ ఛార్జ్ పెట్టుకుని నా సామాన్ అంతా సర్దుకుని మార్నింగ్ అయిన వెంటనే జంప్ అయిపోయి ఇక్కడి నుంచి ఫిక్స్ అయ్యాను. మొత్తం మీద అదే భయంతో ఎప్పుడు పడుకున్నానో నాకు తెలీదు. లేచేసరికి అరౌండ్ 6-6:30 అయింది. ఎలా ఉన్నానో అలాగే రెడీ అయిపోయి ట్యాక్సీ బుక్ చేయమని హోటల్ వాడికి చెప్పాను. వాడు ఫోన్ చేసి ఏ ట్యాక్సీ వాడు రాడంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారంతా ఫుల్ చెకింగ్స్ అవుతున్నాయని చెప్పాడు. మరి ఎలా రా అని అడిగితే, ఛత్రపతి శివాజీ టెర్మినస్కి వెళ్ళి ట్రైన్ ఎక్కండి, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అదేంట్రా బాబు, నేను రాత్రే కదా అంత వార్ జరిగింది అక్కడ, ఇప్పుడు అక్కడ ట్రైన్స్ ఉంటాయంటే వాడు చిన్న స్మైల్ ఇచ్చి మీరు చూడండి అంతా ఉంటుందని చెప్పేసి చెక్అవుట్ అయిపోయాను.
దారిలో ట్యాక్సీస్ని అడిగితే రాము అటుపక్క బాగా చెకింగ్స్ అవుతున్నాయి, ఎవరు రారు ఇప్పుడని ప్రతి వాడు చెప్పాడు. అప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ ఐడియా ఇచ్చాడు ఏంటంటే, ట్రైన్లో శాంతాక్రూజ్ దాకా వెళ్ళి అక్కడ నుండి ట్యాక్సీ తీసుకో, నీకు డిలే ఉండదని చెప్పాడు. నేను నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళాను. సర్ప్రైజ్ అయ్యాను జనం అంతా చూసి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాక్సులు పట్టుకుని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో పక్క కొంతమంది ఆడవాళ్ళు బ్లడ్ స్టెయిన్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారు. ట్రైన్స్ వెళ్తున్నాయి, పోలీసులు ఉన్నారు. అసలు నమ్మలేకపోయాను. ఒక 6 hours బ్యాక్ ఫుల్ వార్ జరిగింది, 10 మంది పైగా చనిపోయారు. అప్పుడే ట్రైన్స్ తిరగడం, జనాలు ఎక్కడం, అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా ఇంత ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ అని. అలానే శాంతాక్రూజ్ దాకా వెళ్ళి అక్కడ నుండి ట్యాక్సీ తీసుకున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక హెచ్ఆర్ పంపిన టికెట్ చూపిస్తే బుక్ చేసిన క్రెడిట్ కార్డు ఉందా అని అడిగారు. లేదు, ఇది కంపెనీ బుక్ చేసింది అంటే, సారీ వీ కెనాట్ యాక్సెప్ట్ దిస్, ఎయిదర్ యూ బుక్ నౌ ఆర్ షో అస్ కార్డ్ అని చెప్పారు. కంపెనీకి కాల్ చేస్తే, సరే నువ్వు బుక్ చేసుకుని ఈ కార్డుతో అక్కడే అని చెప్పారు. ఏంటి ఈ రూల్ అని ఎయిర్పోర్ట్లో అడిగాను. అంటే అటాక్ అవ్వడం వల్ల ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని యాక్సెప్ట్ చేయడం లేదు, అందుకే మీ కార్డు ఉంటేనే ట్రావెల్ చేయగలరు అని చెప్తే నా కార్డుతో నేను బుక్ చేసుకుని ఫ్లైట్లో కూర్చున్నాను. సినిమాలు ఎక్కువ చూడడం వల్ల ఏమో కానీ ఫ్లైట్ని హైజాక్ చేస్తారేమో, చేస్తే ఏంటి అని నెగిటివ్ థాట్స్ అన్నీ ఫ్లైట్ అంతా వస్తూనే ఉన్నాయి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ ముంబై వెళ్ళి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకుని అటు నుండి అటు ఆమ్స్టర్డామ్కి ఫ్లైట్ ఎక్కాను. ఇదంతా జరిగాక నాకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది, ముంబైలో జనానికి ధైర్యం చాలా ఎక్కువ. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్. అంత అటాక్ జరిగిన వితిన్ అవర్స్ అన్నీ సెట్ చేశారు, మళ్ళీ రొటీన్ లైఫ్కి వచ్చారు. లైఫ్లో కూడా ఇలానే ఉండాలని అప్పుడు అనిపించింది. ఏదో అయిందని అలా టైం వేస్ట్ చేస్తూ కూర్చోకుండా కాసేపు అయ్యాక నెక్స్ట్ ఏంటని ప్రాక్టికల్గా థింక్ చేస్తూ మూవ్ ఆన్ అయిపోవాలి. ముంబై, ద సిటీ నెవర్ స్లీప్స్.